హాలో క్రికెట్ అసలు విజయవాడ మీకు అట్లా జరగబోయే కొంటి మ్యాచ్ ఇద్దరు బద్ద శత్రువుల మధ్య జరగబోతుంది. ఎవరో తెలుసుకుందాం. కాలనీ గోపికి చిట్నగర్ అఖిల్కి ఏంటి కౌంట్? ఫేస్ టు ఫేస్ 3 hours. ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్న గోపి, బౌలింగ్ కి అఖిల్. ఎవరు గెలుస్తారో చూద్దాం. ఫస్ట్ బాల్ ఆఫ్ ది కౌంటీ మ్యాచ్ ఫుల్ టాస్ బాల్, మిడ్ వికెట్ మీదగా బౌండరీ, మళ్ళీ ఫుల్ టాస్. బట్ ఈసారి బంతి గాల్లోకి. ఫస్ట్ వికెట్ కోల్పోయాడు గోపి. అఖిల్ వేసిన వరుసగా మూడో ఫుల్ టాస్ ని మళ్ళీ గాల్లో కొట్టాడు గోపి. రెండో వికెట్ కోల్పోయే అవకాశం, కానీ నో బాల్. ముందు 2 బంతులు మిస్ అయినా ఈ బంతిని మాత్రం వదలలేదు గోపి. మిడ్ వికెట్ మీదగా 6 runs. అఖిల్ నుండి ఒక డాట్ బాల్. డాట్ తర్వాత మళ్ళీ గాల్లో కొట్టిన గోపి. ఈసారి వికెట్ పడే అవకాశం, బట్ గుడ్ స్టాప్ బై ఫీల్డర్. ఎంతైనా శత్రువు కాబట్టి బంతిని బయటకు కొడదామనే ప్లాన్ చేశాడు గోపి. అందుకే ప్రతి బంతిని కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు గోపి. మళ్ళీ 6. గోపి నుండి వరుసగా 3 6లు. అలా కసిగా కొడుతున్నాడు గోపి. మళ్ళీ 6 కొట్టాడు మిడ్ వికెట్ మీదగా. ఆఖరి 2 బంతుల్ని 6లతో ఫినిష్ చేశాడు గోపి. టార్గెట్ ఎంతో తెలుసుకుందాం. ఇన్నింగ్స్ అయింది. టార్గెట్ ఎంత? 3 ఓవర్లకి 71 కొడితే అఖిల్ విన్. కాకపోతే ఏంటంటే అఖిల్ కొట్టడనే అనుకుంటున్నా 100%. వంశీ 3 ఓవర్లు 71 టార్గెట్. అఖిల్ కొడతాడంటావా? అలా కొట్టేస్తాడు. మరి అఖిల్ కొడతాడు లేదో చూద్దాం. ఫస్ట్ బాల్ ఫుల్ టాస్ బాల్, డాట్ బాల్. అఖిల్ నుండి ఫస్ట్ 6 ఫుల్ టాస్ బాల్. మరొకసారి బ్యాట్స్మెన్ అఖిల్ నుండి బంతి గాల్లోకి. ఫస్ట్ వికెట్ గాన్. అఖిల్ కూడా ఒకటే ప్లాన్ తో వచ్చాడు. శత్రువు కాబట్టి బంతిని బయటకు కొడదామనే వచ్చాడు. మరొకసారి బ్యాట్స్మెన్ అఖిల్ బంతిని బయటకు కొడదామని చెప్పి టాప్ ఎడ్జ్ అయ్యి బంతి గాల్లోకి లాంగ్ ఆన్ మీదుగా. సెకండ్ వికెట్ కోల్పోయే అవకాశం. సెకండ్ వికెట్ గోన్. ఇంకా అఖిల్ గెలవాలంటే 7 బంతుల్లో 35 పరుగులు కొట్టాలనగా మళ్ళీ 6 కొట్టాడు అఖిల్. 6 బంతుల్లో 29 పరుగులు కొట్టాలనగా మళ్ళీ 6 కొట్టాడు. స్ట్రైట్ పెద్దది. ఇంకా 5 బంతుల్లో 23 పరుగులు అనగా మళ్ళీ 6 కొట్టాడు అఖిల్. ఇంకా 4 బంతుల్లో 17 పరుగులు కొట్టాలనగా మళ్ళీ 6 కొట్టాడు మిడ్ వికెట్ మీదగా అఖిల్. ఇంకా 3 బంతుల్లో 11 పరుగులు కావాలి. 1 వికెట్ మాత్రమే చేతిలో ఉందనగా లాంగ్ ఆఫ్ మీదగా బంతి గాల్లోకి. ఆల్అౌట్ అయిపోయాడు అఖిల్. గోపి వన్ ద మ్యాచ్. కంగ్రాచులేషన్స్ గోపి.